పడాలనేటువంటిది ఆలోచన చేసినటువంటి పరిస్థితి. 19 శ్రీనగర్ లో ఉన్నటువంటి బస్పోరా నౌగాం ప్రాంతంలో పోలీసులు వీళ్ళందరినీ లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేశారు. దానికోసం జైషే మహమ్మద్ పేరిట పోస్టర్ రిలీజ్ చేశారు. దాని తర్వాత అలర్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు, భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయగా ఈ ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి ఈ విద్యార్థులు, ప్రొఫెషనల్స్, డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళంతా ఈ హ్యాండ్లర్స్ తో సంబంధాలు ఉన్నట్టుగా తేలింది. వీళ్ళెవరు కూడా చదువుకోకుండా కేవలం మదర్సాలకు వెళ్ళో లేకుంటే మసీదులకు వెళ్ళి కేవలం నమాజ్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులే కాదు. చదువుకొని డాక్టర్ గా, ఇంజనీర్లుగా, ప్రొఫెసర్లుగా మంచి మంచి చదువులు చదువుకున్నటువంటి వీళ్ళు కూడా ఇలాంటి ఉగ్రమూలాల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ చదువుకున్నా చదువుకోకపోయినా ఈ దరిద్రుల బుద్ధి మారట్లేదు. సేమ్ ఇదే మతపరమైనటువంటి ఆలోచనలతో మధ్య చిచ్చు పెట్టాలి, భారతదేశ విచ్ఛిన్నం కోసం ప్రయత్నం చేయాలి, భారతీయుల పైన అటాక్ చేయాలి. దానికి ఇతర దేశాల నుంచి ఐసిస్, జైషే మహమ్మద్ వీరి సంబంధించినటువంటి బ్రెయిన్ వాష్ తో ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటిది. ఎంత పెద్ద అటాక్ చేసే ప్రయత్నం చేస్తే 2900 కిలోల సామాగ్రితో వీళ్ళు పట్టుబడడం, ఐఈడీలు తయారు చేయడం సిచ్యువేషన్ ఉందంటే మనం ఒకసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. విజువల్స్ మనం చూపిస్తున్నాం. ప్రస్తుతం ఎక్కడ ఘటన జరిగిందనేది ఒక్కసారి మ్యాప్ లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది లాల్ కిలా, ఇది ఎర్రకోటకు సంబంధించిన విజువల్. ఇది ఎర్రకోటకు సంబంధించి ఇక్కడ మీరు మెట్రో స్టేషన్ చూస్తే కనుక ఇది లాల్ కిలా మెట్రో స్టేషన్. గుడ్, లాల్ కిలా మెట్రో స్టేషన్ సంబంధించి మెట్రో స్టేషన్ లాల్ కిలా. ఇది లాల్ కిలాకి సంబంధించిన మెట్రో స్టేషన్ ప్రాంతం అంతా కూడా ఇక్కడ గేట్ నెంబర్ 1 దగ్గర పేలుడు సంభవించిందనేది జరుగుతున్నమాట. అంటే సాయంత్రం 6:40 ప్రాంతంలో ఎర్రకోటకు సంబంధించి గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగిందనేది ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం విజువల్స్ మీరు చూస్తున్నారు. పార్కింగ్ లో ఉన్న కార్, సాధారణంగా ఎవరైనా కూడా దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు వాళ్ళ కార్ని పార్క్ చేసేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఒకవేళ అక్కడి నుంచి కనెక్టివిటీ లేకపోతే కనుక వీటిని యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు, అక్కడే పార్క్ చేసేసి కాస్త వెళ్ళి అక్కడ తిరిగి ఆ తర్వాత కారు తీసుకుని మళ్ళీ ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా కేవలం ఇక్కడే కాదు, ఇంకొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దాంట్లో పాటు కనౌట్ ప్యాలెస్ కావచ్చు, అక్కడ కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూడా ప్రస్తుతం హై అలర్ట్ నెలకొంది. దాంతోపాటు లాల్ కిలా కావచ్చు, లక్ష్మీనగర్ కావచ్చు, దాంతోపాటు ఇటు కేజీ మార్గ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం హై అలర్ట్ నెలకొన్న పరిస్థితి ఉంది. విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఎటువంటి భీతావహ పరిస్థితి నెలకొంది. మెట్రో స్టేషన్ కావచ్చు, పరిసర ప్రాంగణంలో ప్రస్తుతం మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకున్నాయి. దాదాపు 7 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ మంటలను అదుపులోకి తీసుకొస్తున్న సందర్భం కొన్ని విజువల్స్ నేను మీకు చూపించలేకపోతున్నాం. ఎంత భీతావహ పరిస్థితి అక్కడ ఉందంటే ఒకరి పార్థివ దేహం అలాగే ఉంది. అక్కడ పూర్తిగా చెల్లాచెదురైపోయి గుర్తుపట్టలేనంతగా ఒకరి శరీరం అలా. నిజంగా చెప్పాలంటేనే ఆ మాటలు ఆడత మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాలను మేము చూపించలేకపోతున్నాం. ఒకరి పార్థివ దేహం ముక్కలైపోయింది. పేలుడు సంభవించిన తర్వాత ఆ దేహం అలాగే ఉంది. అక్కడ రక్తం ఉడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ పేలుడు ధాటికి ఒక్కసారిగా భీతవాహ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఘటన జరిగిన ప్రాంతం ఇది. మీకు గూగుల్ మ్యాప్ సాయంతో చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అట్ ద సేమ్ టైం ఆ ఘటన జరిగిన తర్వాత దృశ్యాలు ప్రస్తుతం ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఒక్కసారిగా రాష్ట్ర రాజధాని కాదు, దేశ రాజధాని ఉలిక్కి పడింది. మొన్న పహల్గాం ఒక్కసారి 3 బాక్సెస్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొదటి బాక్స్లో మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మంటను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకోవడంతో వాళ్ళని అక్కడి నుంచి పంపించేందుకు, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఒకవేళ జరగడం జరిగితే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడికి పెద్ద ఎత్తున చేరుతున్నారు. వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు. మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకున్నాయి. దాంతోపాటు అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసు శాఖ, ఢిల్లీ స్పెషల్ పోలీస్తో పాటు ఇటు ఎన్ఎస్జీ, ఎన్ఐఏ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకునే సందర్భం ఉంది. ఆ తర్వాత మీరు దృశ్యాలు చూడొచ్చు. చాలా దూరంలో ఇంకా మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ భీతవాహ పరిస్థితి నెలకొంది. భయానక వాతావరణం నెలకొన్న సందర్భం. లాల్ కిలా మెట్రో స్టేషన్, ఎగ్జాక్ట్గా లాల్ కిలా మెట్రో స్టేషన్ దగ్గర జరిగిందనడానికి ఈ విజువల్ దృశ్యం. ఆ పైన లాల్ కిలా మెట్రో స్టేషన్ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేసే విజువల్స్. అదిగో మీరు చూడొచ్చు. లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఘటన జరిగిందనడానికి ఎన్నో విజువల్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆ విజువల్స్ ని కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ముందుగా ఢిల్లీ ఘటనకు సంబంధించి బాధితులు వాళ్ళు
निशान जी, ये चोट आपको कैसे आई है? भाई मेरे आगे गाड़ी चल रही थी, कार कम से कम 1-2 फुट की दूरी पे थी, उसकी गाड़ी में बम फटा जाने क्या था वो फटा था। कौन सी गाड़ी थी? एसेंट थी जाने स्विफ्ट डिजायर थी। हट जाइए। अरे मेरे आगे था, भाई साहब की दूरी पे था। भाई साहब, क्या नाम है आपका? निशान। निशान जी, ये चोट किस तरह से आई है आपको? चलो कैमरा ले आइए। आ रही है, हालांकि आधिकारिक तौर पे इसे पुष्टि नहीं की गई है, लेकिन आज से 2 लोग बड़े हादसे में घायल आते हैं। कई गाड़ियां, बाइक, मोटरसाइकिल की चपेट में आती है। कई लोगों को खाली करा दिया गया है। वो कई गाड़ियों में हुआ। कैमरा ले आइए। విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది భీతవాహ పరిస్థితి. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, లైవ్ విజువల్స్ ఇవి. ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు, ఢిల్లీ పోలీస్ అక్కడికి చేరుకుంది, ఢిల్లీ ఫైర్ టీం అక్కడికి చేరుకుంది, దాంతోపాటు ఢిల్లీ స్పెషల్ పోలీస్ అక్కడికి చేరుకుంది, ఎన్ఎస్జీ అక్కడ చేరుకుంది. ఇదిగో ఆ ప్రాంతం చూడండి. ఇదిగో ఈ వాహనమే. ఈ వాహనం చూడండి ఒక్కసారి. ఏమైనా కనిపిస్తుంది? అసలు గుర్తుపట్టడానికి ఏమైనా ఉందా? ఇది ప్రమాదం కింద భావించాలా? ఇది నిజంగా ప్రమాదమా? అసలు ప్రమాదం అనుకోవడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? నేను మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు, అక్కడికి చేరుకున్నది. ఒక్కసారి దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కారులో అసలు ఏ భాగం ఇది అర్థమవుతుందా? కనీసం కారు గుర్తుపట్టలేకపోతే సరే, కారులో కనీసం ఏ భాగం అది గుర్తు రావట్లేదు. కనీసం గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలి బూడిదైపోయిన సందర్భం. ఢిల్లీలోని లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర జరిగిన ఘటన ఒక్కసారిగా యావత్ భారత్ అవను ఉలిక్కిపడింది. రాష్ట్ర రాజధాని కాదు, ఏకంగా దేశ రాజధానిలో జరిగిన ఈ పేలుడు ఆ ప్రాంతంలో ఒక్కసారి భీతవాహ పరిస్థితులను నింపేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పక్క అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది రెండో పక్క మీరు చూడొచ్చు. అక్కడ పేలుడు సంభవించిన తర్వాత ప్రస్తుతం ఆ విజువల్స్ ఇవి. ఒక్కసారి అదుగు మీరు చూడొచ్చు. పూర్తిగా హై సెక్యూరిటీ వాతావరణాలకు ఉంది. ప్రస్తుతం అక్కడ ఎవరు చేరుకోవటం లేదు. అక్కడిని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేసేస్తారు, ఏరియాని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించి ఘటనా ప్రదేశాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసేసుకుంది ఢిల్లీ స్పెషల్ పోలీస్. పూర్తిగా కార్డన్ ఆఫ్ చేసేస్తారు. మీరు చూడొచ్చు, బ్యారికేడింగ్ ఏర్పాటు చేసేస్తారు. ఎవరిని అక్కడ రానివ్వకుండా పూర్తిగా అక్కడ పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడికి మరి కాసేపట్లో ఎన్ఎస్జీ చేరుకోబోతోంది, అలాగే ఎన్ఐఏ చేరుకోబోతోంది. ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. గాయాల పాలైన వాళ్ళని, క్షతగాత్రుల్ని స్థానిక హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. బాంబు స్క్వాడ్ టీం అక్కడికి చేరుకుంది. దాంతోపాటు ఢిల్లీ స్పెషల్ పోలీస్ అక్కడికి చేరుకుంది. పేలుడు ధాటికి ఒకరు మృతి చెందిన సందర్భం. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ దగ్గర పార్కింగ్లో ఉన్న కారులో పేలుడు సంభవించిన పరిస్థితి ఉంది. సాయంత్రం 6:45 పేలుడు సంభవించింది. ఒక్కసారి మా ప్రతినిధి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంబంధించి ఘటన నేపథ్యంలో ఢిల్లీలో జంట పేలుళ్లతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. రేపు బీహార్లో 2వ విడత పోలింగ్ జరగాల్సి ఉంది. అలాగే ఇటు హైదరాబాద్కి సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో జూబ్లీ హిల్స్లో కూడా రేపు బై పోల్ ఉంది. బీహార్తో పాటు మిగిలిన ప్రాంతాలకు కూడా అలర్ట్నిచ్చింది. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఢిల్లీలో జంట పేలుళ్లతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. రేపు బీహార్లో 2వ విడత పోలింగ్ జరగబోతోంది. నవంబర్ 14న ఫలితాలు రాబోతున్న నేపథ్యం జంట పేలుళ్లతో కేంద్రం అలర్ట్ అయింది. బీహార్తో పాటు ప్రధాన నగరాల్లో హై అలర్ట్ని ప్రకటించింది. ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లలో మరింత భద్రతను పెంచిన నేపథ్యం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఇటు దేశం ఉలిక్కిపడిన పరిస్థితి. అంబులెన్సెస్ అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులను వెంటనే అక్కడి నుంచి తరలించి అక్కడ ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ప్రస్తుతం ఢిల్లీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మధు? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి ఎలక్షన్స్ నేపథ్యంలో ఎటువంటి హై అలర్ట్ నెలకొంది హైదరాబాద్లో మధు? చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడూ లేనటువంటి కేంద్ర బలగాలను ఈసారి పెద్ద ఎత్తున ఎన్నికలకు
పురమాయించినటువంటి పరిస్థితి. అయినా కూడా నిన్న గుజరాత్ లో ATS పోలీసులు పట్టుకుంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటిది కెమికల్ అటాక్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో పట్టుకున్నారు. అది జరుగుతుండగానే, అది పట్టుకోగానే 2900 కిలోల ఐడీలను పట్టుకోగానే ఇప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి ఎర్రకోట వద్ద ఉన్నటువంటి మెట్రో స్టేషన్ వద్ద గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసినటువంటి కార్ బ్లాస్ట్ కావడం, అక్కడే ఒక వ్యక్తి చనిపోవడం, ఇంకా పలువురు గాయపడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తం దాదాపు 7 నుంచి 9 మంది దీంట్లో క్షతగాత్రులున్నట్టుగా తెలుస్తుంది. ఎవరి పరిస్థితి అనేటువంటి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 5 కార్లు అక్కడనే కాలి బూడిదయ్యాయి. ఈ పార్కింగ్ లో ఉన్నటువంటి కారు పేలిపోవడంతో ఇది పక్కా టెర్రరిస్ట్ అటాక్, కావాలని దేశంలో అలజడి సృష్టించాలని. ఆల్రెడీ మనం ఆపరేషన్ ఒక్కసారి లైన్ లో ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ దొరికిన శాంపిల్స్ ని వాళ్ళు తీసుకొని సేకరించి అక్కడి నుంచి తరలిస్తున్న సందర్భంలో ఎవిడెన్సెస్ ని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. అక్కడ దొరికిన ఆనవాళ్ళని అక్కడ సేకరించి అక్కడి నుంచి తీసుకెళ్తున్న సందర్భం మీరు చూస్తున్నారు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఘటన జరగడంతో ఒక్కసారిగా దేశం ఉలికిపడిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ దొరికిన ఆ శాంపిల్స్ ని బహుశా ఎందుకంటే కొంతమంది శరీరాలు తునాతునకలైపోయాయి. ఈ ఘటనలో another big breaking news వస్తోంది. లెట్స్ గో టు ద బిగ్ బ్రేకింగ్ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఢిల్లీ ఘటనకు సంబంధించి ఢిల్లీ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇంతవరకు ఒకరు మాత్రమే మృతి చెందారనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో జంట పేరులతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. రేపు బీహార్లో 2వ విడత పోలింగ్ సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్ బ్రేకింగ్ చూసే కన్నా ముందు ఒక్కసారి ఆ విజువల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేసుకున్న సందర్భం మీరు చూడొచ్చు. ప్లాస్టిక్ పౌచెస్ లో ఈ ప్లాస్టిక్ పౌచెస్ లో వాటిని సెక్యూర్ చేసిన సందర్భం. ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవిడెన్సెస్ ని తీసుకొని కలెక్ట్ చేసుకుని అక్కడ తెచ్చుకుని అంబులెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వెహికల్లో వాటిని ఏర్పాటు చేసుకుని ఆ ట్రేలో దాన్ని భద్రపరిచి వాళ్ళు తీసుకెళ్తున్న విజువల్స్ మీరు అదుగు ఆ ట్రే మీరు చూడొచ్చు. వాటిలో వీటిని ప్లేస్ చేసుకున్నారు పూర్తిగా. మరి ముఖ్యంగా గేట్ నెంబర్ 1 అలాగే గేట్ నెంబర్ 4 ఈ 2 ప్రాంతాలను కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. కార్డన్ ఆఫ్ చేసి ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేయడం జరుగుతోంది. అక్కడ ఘటనకు సంబంధించి మరి ముఖ్యంగా అక్కడ ఉన్న క్షతగాత్రులని హాస్పిటల్కి తరలించడం, వాళ్ళకి చికిత్స అందించడం, దాంతోపాటు ఇక్కడ దొరికిన ఎవిడెన్సెస్ ని బేస్ చేసుకుని మీరు చూడొచ్చు. ఇవే ఎవిడెన్సెస్ ని ప్రస్తుతం వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఘటనకు కారణం ఏంటి, ఈ ఘటనకు కేవలం ఇటు ప్రమాదంగా జరిగిన ఘటన లేకపోతే ఉగ్రచర్యన ఎవరైనా కావాలని చేస్తారా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో ఎవిడెన్స్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది. 1 or 2 అక్కడ అంబులెన్స్ చేరుకుని ప్రస్తుతం అక్కడ ఆ శాంపుల్స్ కావచ్చు, లేకపోతే క్షతగాత్రులను కావచ్చు వెంటనే తరలిస్తున్న సందర్భం. అక్కడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించే వారికి చికిత్స అందిస్తున్న సందర్భంలో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్న ఢిల్లీలో జరిగిన ఘటన ఒక్కసారిగా యావత్ భారతవరణం ఇంకోసారి कूदपेసింది. ఇదే అంశానికి సంబంధించి లైవ్ రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. उसके बाद फिर हमने आगे वो साइड में देखा तो इंसान का फेफड़ा पड़ा हुआ था. गाड़ी का जो स्टीयरिंग था वो पूरा बिल्कुल, हमने गाड़ी का स्टीयरिंग भी साइड में उड़कर, मतलब आपको बयान नहीं कर सकते कि इतना बड़ा हादसा कि क्या हुआ है, उनके घर वालों से क्या होगा, वो किस तरह से एकदम से अचानक ही हुआ है. मैं खुद नहीं बता पा रहा हूँ कि इतना जोरदार धमाका था कि मैं बिल्कुल उसको बयान नहीं कर सकता. मेरा नाम इरफान है. इरफान, क्या हुआ आप यहाँ पे? मैम हम डरेंगे नहीं, बताऊंगा इतना तेज जोर धमाका यहाँ पर आया. हम एकदम से भागते हुए हमने देखा इधर उधर, हम आगे बढ़ नहीं पाए क्योंकि आगे जाते तो इतना कभी कुछ होने की हम इसलिए वहाँ जा नहीं पाए. लेकिन हम देखा एक इंसान का हाथ पूरा फड़ा हुआ, ये आप देख सकते हैं, पूरी उंगलियां पूरे आदमी के छींचड़ उड़ चुके थे. उसके बाद फिर हमने आगे वो साइड में देखा तो इंसान का फेफड़ा पड़ा हुआ था. गाड़ी का जो स्टीयरिंग था वो पूरा बिल्कुल, हमने गाड़ी का स्टीयरिंग भी साइड में उड़कर, मतलब आपको बयान नहीं कर सकते कि इतना बड़ा हादसा कि क्या हुआ है, उनके घर वालों से क्या होगा, वो किस तरह से एकदम से अचानक ही हुआ है. मैं खुद नहीं बता पा रहा हूँ कि इतना जोरदार धमाका था कि मैं बिल्कुल उसको बयान नहीं कर सकता. मेरा नाम इरफान है. इरफान, क्या हुआ आप यहाँ पे? मैम हम डरेंगे नहीं, बताऊंगा इतना तेज जोर धमाका यहाँ पर आया. हम एकदम से भागते हुए हमने देखा इधर उधर, हम आगे దేశవ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యావత్ భారతవని షాక్ గురైంది. ప్రస్తుతం ఆ క్షతగాత్రులు గాయాల పాలైన వాళ్ళు తిరిగి కోలుకోవాలని, వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పి మీరు నేను అందరం కోరుకుందాం. ప్రస్తుతం ఇదొక ఉద్విగ్న వాతావరణం. ఎందుకంటే ఒక్కసారిగా భారతవని షాక్లోకి వెళ్ళిపోయింది. దేశ రాజధాని ఉలిక్కి పడింది.
another breaking news వస్తుంది బ్యాక్ టు బ్యాక్ లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ జంట పేలుళ్లలో మృతుల సంఖ్య 10కి చేరినట్టుగా తెలుస్తోంది. ఎర్రకోట దగ్గర పార్కింగ్ చేసిన కార్లలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి ఆ పార్థివ దేహాలు. 30 మందికి పైగా తీవ్ర గాయాల పాలైన ఉన్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులని ఎల్ఎన్జీపీ హాస్పిటల్కి తరలించారు. వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. జంట పేలుళ్లతో ఢిల్లీలో రెడ్ అలర్ట్, హై అలర్ట్. ఢిల్లీలో హై అలర్ట్ నెలకొన్న పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్నారు ఢిల్లీ స్పెషల్ టీం. ఢిల్లీలో జంట పేలుళ్లతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొన్న పరిస్థితి. రేపు బీహార్లో 2వ విడత పోలింగ్ ఉన్న పరిస్థితి. ఒకసారి మా ప్రతినిధులు మధు అలాగే నవీన్ ఇద్దరు కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అండ్ మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రేపు బీహార్తో పాటు జూబ్లీ హిల్స్ మన తెలంగాణకు సంబంధించి కూడా బైపోలు నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అట్ ద సేమ్ టైం సెంట్రల్ ఫోర్సెస్ ఇక్కడ ఏ స్థాయిలో అలర్ట్ అవ్వడం జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్ ఉందని డీటెయిల్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. నేను మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇటు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర కావచ్చు, ఇక్కడ పరిస్థితుల విషయంలో? पूरा बिल्कुल हमने गाड़ी का स्टीयरिंग भी साइड में उड़कर ఓకే, కొన్ని లైవ్ రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. कि क्या हुआ, उनके घर वालों से क्या होगा, वो किस तरह से लाइव नंबर क्या है? थोड़ा स्पेस आप वेट करिए, आप सीनियर ऑफिसर आ रहे हैं, वो जवाब देंगे. वेट करो ना आप लोग अभी. सर एक बेसिक सर एक बेसिक ताकि I don't know anything. Wait for the officials. Wait. Let us work for rescue. Ma'am, let us work for them rescue and release. Ma'am, let us work for rescue and release, please. आनंद रिश्तों ने बल्कि आपसे एक जिम्मेदारी के साथ एक बयान देख सकते हैं कि लाइव क्या है नंबर? हाँ कौन है किसको पता है? आ रही है डीसी के अंदर असिस्टेंट उसको ले लीजिए. उसके लिए गेट क्लियर करा सर एक बेसिक As of now, I don't know anything. So wait for the official statement. Wait. Let us work for rescue. Ma'am, let us work for them rescue and relief, ma'am. Let us work for rescue and relief. రైట్, ఢిల్లీ పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నత అధికారులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితికి సంబంధించి సమీక్షిస్తున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోని అక్కడ వాళ్ళతో మాట్లాడిన సందర్భం, వాళ్ళతో ఢిల్లీ అధికారులతో అక్కడ మీడియా మాట్లాడే ప్రయత్నం చేసింది ఢిల్లీ పోలీసు అధికారులతో. కానీ ఎక్కడ కూడా ఢిల్లీ క్షతగాత్రులకు సంబంధించి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అందించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నటువంటి హాస్పిటల్కి సంబంధించి ఆ క్షతగాత్రులను ఢిల్లీలోని ఎల్ఎన్జీపీ హాస్పిటల్కి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. మరి ముఖ్యంగా చాందినీ చౌక్ నుంచి టువర్డ్స్ ఇటు కేజీ మార్గ్ కావచ్చు, దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఈ ప్రాంతాలన్నింటి కూడా పూర్తిగా హై అలర్ట్ నెలకొంది. కన్నౌర్ ప్యాలెస్ దగ్గర హై అలర్ట్ నెలకొంది. అలాగే
కేజీ మార్క్ కి సంబంధించి అక్కడ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించి అక్కడ హై అలర్ట్ నెలకొంది. మరి ముఖ్యంగా ఢిల్లీ లాల్ కిలాకి సంబంధించి గేట్ నెంబర్ 1 and 4 పూర్తిగా వాళ్ళు స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరిని అక్కడ విడిచిపెట్టలేదు మీన్స్ ఆఫ్ ఎవరిని అక్కడికి లోపలికి అనుమతించట్లేదు. మీరు చూడొచ్చు ట్రాఫిక్ ని పూర్తిగా డైవర్ట్ చేసిన సందర్భం ఉంది. అటుగా ఎవరిని రానివ్వటం లేదు. పూర్తిగా ఆ పరిస్థితిని అక్కడ సిచ్యువేషన్ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా కార్డన్ ఆఫ్ చేసేసారు, ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సెక్యూరిటీ ఫోర్సెస్ ఇప్పటికే డిప్లాయ్ అయ్యాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడికి చేరుకున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి కేంద్ర హోంశాఖ ఇప్పటికీ అలర్ట్ అయింది. మరి ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర హోంశాఖ ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకుంటోంది. ఈ ఘటనకు కారణం ఏంటి, ముందుగా క్షతగాత్రులకు వాళ్ళని సరైన ట్రీట్మెంట్ ఇప్పించడం, వాళ్ళని కాపాడుకోవడం ప్రథమంగా అక్కడ కర్తవ్యంగా తెలుస్తుంది. దాంతోపాటు ఇంకా ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా, మరి ముఖ్యంగా ఇక ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళు పట్టుకున్న తర్వాత ఈ ఘటన జరగడం ప్రస్తుతం షాకింగ్గా నేపథ్యంది. ఢిల్లీ ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న అంటే ఎన్సీఆర్ రీజన్ అంటూ ఉంటారు, నాన్ క్యాపిటల్ రీజన్ అంటూ ఉంటారు ఎన్సీఆర్, వీటికి సంబంధించి అవన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసేసారు. లోపలై బయటకు వెళ్ళడానికి లేదు, బయట వాళ్ళు లోపల రావడానికి లేదు, లోపల వాళ్ళు బయటకు వెళ్ళడానికి లేదు. పూర్తిగా ఢిల్లీకి సంబంధించిన సరిహద్దుని క్లోజ్ చేసేసారు. ఎవరిని ఎక్కడికి అనుమతిస్తున్న పరిస్థితులు లేవు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందా, ప్రస్తుతం దీనికి సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఢిల్లీలో జంట పేలుళ్లు సంభవించాయి. కారులో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో అందరూ షాక్ గురైన పరిస్థితి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ రోజు ఉదయం ముగ్గురు ఉగ్రవాదులని అదుపులోకి తీసుకున్న సందర్భం వారిని విచారిస్తున్న క్రమంలో 360 కేజీల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. పేలుడు ధాటికి అక్కడ పార్థివ దేహాలు ఛిద్రమైపోయాయి. కొన్ని చోట్ల కాళ్ళు, కొన్ని చోట్ల చేతులు, కొన్ని చోట్ల ముండం, కొన్ని చోట్ల ఆ శరీర భాగాలు, అవయవాలు ఎక్కడెక్కడో పడి ఉన్న సందర్భం. దీంతో ఒక్కసారిగా భీతావాహ పరిస్థితి నెలకొంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుతున్న సందర్భం. ఒక్కసారి పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసిన మీడియా అక్కడ వాళ్ళు ఏమంటారో చూద్దాం. मैम let us work for मैम rescue and relief मैम let us work for rescue and relief రైట్, హై ఇంటెన్సిటీతో ఈరోజు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికీ 10 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. పేలుడు ధాటికి కొంతమంది అక్కడ సరదాగా గడుపుదామని, కొంతమంది అప్పుడే ఉద్యోగాలు పూర్తి చేసుకొని తమ డ్యూటీ ఫినిష్ చేసుకొని ఇళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్న కొంతమంది ఈ పేలుడికి వాళ్ళ జీవితాలు ఛిద్రమైపోయాయి. ఆ శరీరాలు ఆ పేలుడు ధాటికి చిత్రమైపోయాయి. మరికొద్ది గంటల్లోని బై ఎలక్షన్ తెలంగాణలో జూబ్లీహిల్స్లో, ఇటు బీహార్లో ఎలక్షన్ ఇంకా కొన్ని గంటల్లోనే ప్రారంభమవుతుంది అనుకున్న క్రమంలో దేశ రాజధానిలో ఇటువంటి ఘటన జరగడం ఒక్కసారిగా రాజధానిని ఉలిక్కి పడేలా చేసింది. సాయంత్రం 6:45 ఎర్రకోట గేట్ నెంబర్ 1 దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గేట్ నెంబర్ 1, 4ని ప్రస్తుతం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. భద్రతా పథకాల విజువల్స్ మీరు చూస్తున్నారు. ఢిల్లీ పోలీస్ అక్కడికి చేరుకుంది, ఏటీఎస్ అక్కడికి చేరుకుంది, ఎన్ఐఏ అక్కడికి చేరుకుంటోంది, ఎనర్జీ అక్కడికి చేరుకుంటోంది. ఇటు ఢిల్లీ పోలీస్తో పాటు ఫైర్ టీం ఇప్పటికే చేరుకుంది. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సందర్భం. ఢిల్లీలో జరిగిన ఘటన ఒకసారిగా దేశ రాజధానిని ఉలికిపడేలా చేస్తుంది. లేటెస్ట్ డెవలప్మెంట్స్కి సంబంధించి ప్రస్తుతం అందుతున్న సందర్భం నుండి మృతుల సంఖ్య I don't have any idea right now. I'm going to just सर, आपको कितने बजे जानकारी मिली और ये कैसा धमाका देख रहे हैं, कितना गंभीर हो सकता है? कैजुअलिटी से सर बहुत ज्यादा। अरे यार कहाँ गई औरत? जल्दी आइए, उसका आंकड़ा से अभी आया, जल्दी आइए। इंजर्ड कितने हैं, कितनी कैजुअलिटी से वो आंकड़ा है? सर अभी तक क्या हालात हैं यहाँ के? आप पुलिस के आला अधिकारी मौके पर पहुंच गए हैं, सवाल फिर भी यहाँ पे कितनी कैजुअलिटीज हैं, क्या सिचुएशन है? अभी नहीं पता क्या अपडेट है सर? कौन बताता है?
हम लोग क्या విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం. అదిగో మీరు చూడొచ్చు పూర్తిగా ఢిల్లీలో ఆ కీలకమైన ప్లేసెస్, ఇటు రాష్ట్రపతి భవన్కి సంబంధించి లీడ్ చేసే రోడ్లు కావచ్చు, అంటే ఢిల్లీ గేట్ దగ్గర కావచ్చు, లేకపోతే ప్రధాన నివాసం దగ్గర కావచ్చు, అలాగే కీలకమైన మంత్రులు, కేంద్ర మంత్రులకు సంబంధించి వాళ్ళతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కీలకమైన ప్రాంతాల్లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. హై అలర్ట్ని ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా రియాక్ట్ అవుతున్న సందర్భం ప్రస్తుతం సహాయక చర్యల్లో వేగవంతం అవుతున్నాయి. అక్షతగాత్రుని కాపాడేందుకు, రక్షించుకునేందుకు, మెరుగైన చికిత్స అందించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం చెప్పుకొచ్చిన సందర్భం. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. విజువల్స్ చూస్తున్నారు మీరు, ఆర్టీవీ స్క్రీన్ మీద లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అక్కడికి చేరుకున్నారు. ఒకసారి ఆయన ఏమంటున్నారు చూద్దాం. सर आपको कितने बजे जानकारी मिली और कैसा धमाका देख रहे हैं, कितना गंभीर हो सकता है, कैजुअलिटी से बहुत ज्यादा? अरे यार कहाँ गई औरत, कैजुअलिटी जल्दी आइए, उसका आंकड़ा से अभी आया, जल्दी आइए। इंजर्ड कितने हैं, कितनी कैजुअलिटी से वो आंकड़ा है? सर अभी तक क्या हालात हैं यहाँ के? आप पुलिस के आला अधिकारी हैं, मौके पर पहुंचे हैं, सर फिर भी यहाँ पे कितनी कैजुअलिटीज हैं, क्या सिचुएशन है? अभी नहीं पता क्या अपडेट है सर? कौन बताता है? हम लोग क्या I don't have any idea right now. I'm going to just सर आपको कितने बजे जानकारी मिली और कैसा धमाका देख रहे हैं, कितना गंभीर हो सकता है, कैजुअलिटी से बहुत ज्यादा? अरे यार कहाँ गई औरत, कैजुअलिटी जल्दी आइए, उसका आंकड़ा से अभी आया, जल्दी आइए। इंजर्ड कितने हैं, कितनी कैजुअलिटी से वो आंकड़ा है? सर अभी तक क्या हालात हैं यहाँ के? पुलिस के आला अधिकारी हैं, मौके पर पहुंचे हैं, सर फिर भी यहाँ पे कितनी कैजुअलिटीज हैं, क्या? ఢిల్లీలో మెట్రో స్టేషన్ దగ్గర బాంబు దాడి అంటూ, బాంబ్ బ్లాస్ట్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది. కానీ ఎక్కడ ఎక్కడ అఫీషియల్ ధృవీకరణ రాలేదు. ప్రస్తుతం ఇది బ్లాస్ట్ గానే మాట్లాడుకుంటున్న సందర్భం ఈ పేరులకు సంబంధించి జరగడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. మరి ఇక్కడ మెట్రో స్టేషన్స్ పరిస్థితి ఏంటి, ఇటు హైదరాబాద్ లో ఎటువంటి పరిస్థితి ఉంది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ ప్రస్తుతం, ఎందుకంటే రేపు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రస్తుతం అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నారు. ఆయన ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ ప్రస్తుతం ఇటు ఢిల్లీలో లాల్ ఖిలా మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన ఘటన తర్వాత ఒక్కసారిగా ఎటువంటి అలర్ట్నెస్ ఉంది, ఎటువంటి సెక్యూరిటీని మరింత పెంచడం జరిగింది ఇటు హైదరాబాద్ మెట్రోకి సంబంధించి పవన్? రైట్ సచిన్, ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఏదైతే ఢిల్లీ ఎర్రకోట గేట్ నెంబర్ 1 సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్లో ఒక కారులో ఒక బ్లాస్ట్ అవడం జరిగింది. దానికి చుట్టుపక్కల ఉన్న 5 కార్లకు ఆ మంటలు వ్యాపించడంతో ఒకసారి కూడా ఆ ఏరియా మొత్తం కూడా ఒక ఎరుపు ఎరుపు రంగులో మారిపోయింది. సో ఈ ఘటనలో సుమారుగా 6 మంది మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. మిగిలిన 30 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే విధంగా బీహార్లోనూ ఎలక్షన్స్ అవుతూ ఉన్నాయి. 2వ విడత పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కౌంట్ వరకు 10 మంది కూడా మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రేపు హైదరాబాద్లో జూబ్లీస్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఏదైతే బీహార్లో 2వ విడత ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దేశం మొత్తం కూడా ఒక రెడ్ అలర్ట్, హై అలర్ట్లో ఉన్న సినారియోలో రేపు హైదరాబాద్లో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. కంప్లీట్గా సర్వైలెన్స్తో ఉన్న హైదరాబాద్ సిటీలో రేపు ఎలక్షన్ జరగానే ఇప్పుడు జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా భయపెడుతున్న సినారియో. పోలీసులు కూడా ఒక్కసారిగా హవాకైపోయి ప్రతి ఒక్కరు కూడా రెడ్ అలర్ట్ కానీ హై అలర్ట్లో ఉన్న సినారియో. ప్రస్తుతం మనం జూబ్లీస్లోనే ఉన్నాం. రేపు జూబ్లీస్ ఎలక్షన్ కాబట్టి జూబ్లీస్ ఉన్న మెట్రో స్టేషన్ దగ్గరే ఉన్నాం మనం. ఏదైతే మెట్రో స్టేషన్ వద్దే ఉన్నాం, కంప్లీట్గా కూడా సినారియో మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులంతా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ఎలక్షన్స్లో ఉన్న ఈ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా సర్వైలెన్స్తో పెట్టుకొని, చెక్ పోస్టులు పెట్టుకొని ఇన్ అండ్ అవుట్ ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉన్న సినారియో ఇక్కడ. కానీ ఇప్పుడు జరిగిన ఈ ఢిల్లీలో పేలుడు ఘటనతో ఒకసారిగా దేశం మొత్తం కూడా ఉలికిపడింది. ఎందుకంటే ప్రతిసారి ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు సాయంత్రం వేళలో ఒక ఉగ్రదాడిని పోలీస్ అధికారులు, ఆర్మీ అధికారులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఏదైతే అది అడ్డుకున్న కాసేపటికి 6:45 ఈ పేలుడు అనేది సంభవించింది. ఒకవేళ ఆ ఉగ్రఘటని మన మిలిటరీ కనుక ఆపకపోయి ఉంటే అది ఇంకొక పెద్ద బ్లాస్ట్ అయి ఉండే అవకాశం ఉంది. లేకుంటే దాన్ని ఆపినందుకే ఈ బ్లాస్ట్ చేశారన్నదిపై ఎన్ఎస్జీ అధికారులు అయితే దీనిపై రీసెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు, దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ రేపు ఎలక్షన్లు ఒక పక్క బీహార్లో 2వ విడత ఎలక్షన్ అవుతుంటే అక్కడ కూడా టైట్ సెక్యూరిటీ నెలకొంది, రెడ్ అలర్ట్లో ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో రేపు ప్రశాంతంగా ఎలక్షన్ జరపాలి అంటూ కూడా
మొత్తం డ్రోన్ సర్వైలెన్స్ పెట్టారు. సిటీ మొత్తం కూడా, జూబ్లీస్ ఏరియా మొత్తం కూడా డ్రోన్ సర్వైలెన్స్ అండ్ సీసీ కెమెరాల నేతృత్వంలో ఉన్న సినారియోలో ఇప్పుడు జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా భయపెడతా ఉంది. సేపు ఓటు వేయాలంటే కూడా భయపడుతున్నారు, సిటీలోంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే సిటీ హైదరాబాద్, ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ, ఎర్రకోట గేట్ నెంబర్ 1 ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర ఇంత భారీ బ్లాస్ట్ అయిందంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏమిటి, మిగతా ఉన్న రాష్ట్రాలు కానీ మిగతా ఉన్న ప్లేసెస్లో పరిస్థితి ఏమిటి, రేపు ఎలక్షన్ జరిగేటప్పుడు ఆ సెంటర్స్లోకి వచ్చే ప్రజలు కానీ దగ్గర చాలామంది గ్యాదర్ అవుతూ ఉంటారు. సుమారుగా జూబ్లీస్ 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. రేపు 4 లక్షల మంది పైగా ఓట్లు వేయబోతా ఉన్నారు. సో ఇంత భారీ ఓటింగ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగడంతో ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉన్నారు, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సో ఢిల్లీలో జరిగిన ఘటన హైదరాబాద్లో రేపు ఎలా ఉండబోతా ఉంది ఏంటి అనేది ఒక భయాందోళన అయితే గురవుతూ ఉన్నారు. సో ఢిల్లీలో జరిగిన ఘటనపై పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఇలాంటి బాంబులు యూజ్ చేసి ఉంటారు ఈ కార్లో, ఎందుకని బ్లాస్ట్ అయ్యింది, లేకపోతే కుట్రపూరితంగానే చేశారు, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా, లేకపోతే ఆర్మీ ఏదైతే ఢిల్లీ శివార్లో అడ్డుకున్న ఉగ్రదాడిని అడ్డుకోవడం వల్లే జరిగిందా, లేకపోతే ఇంకేదైనా నేపథ్యం ఉందా అనే దానిపై దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. సచిన్, ప్రస్తుతం అయితే హైదరాబాద్ కాస్త వణికిపోతున్న సినారియో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే